ఓకే. మనం ప్రెజెంట్ డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ బీఆర్ఎస్. దీంట్లో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం మనం ప్రెజెంట్. అయితే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ 2 సమ్స్ నేను చెప్పాను. ఐ మీన్ క్యాష్ బుక్ ఫేవరబుల్ ఒకటి, పాస్బుక్ ఫేవరబుల్ ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా 2 సమ్స్ మనం దీని మీద చెప్పుకుందాం. ఈ వీడియోలో చెప్పుకుందాం అండి. ఓకేనా? మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నానండి. అడ్జస్టింగ్ వాల్యూస్ ఎంత ఉన్నాయో అవి నోట్ చేయాలి. అది క్యాష్ బుక్ ఐ మీన్ మన ఎగ్జామ్షన్ ఐ మీన్ మనం ఊహించింది వేయచ్చు. అండ్ ఈ 4 ఉన్నాయి కదండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ క్రెడిట్, క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్, పాస్బుక్ ఓడి బ్యాలెన్స్, ఏది ఫేవరబుల్ ఏది అన్ఫేవరబుల్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్కి తెలియాల్సి ఉంటుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఓకే సమ్స్లోకి వెళ్దామండి. 1 సెకండ్. ఓకే ఓకే సో చూడండి, మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేసామండి. సో అదే డిస్ప్లే మీద ఉంది. సో నెక్స్ట్ వన్ ఇలిస్ట్రేషన్ 3 అండి. From the following particulars of Remark traders, prepare a BRS on June 30, 2006 అండి. ఓకే, జూన్ 30, 2006 నాటికి బీఆర్ఎస్ అనేది చేయదలుచుకున్నారండి. ఎవరండి? రేమా ట్రేడర్స్ కంపెనీ. ఓకేనా? ఇక్కడ మనకి 4 కండిషన్స్ ఇచ్చారండి. పెద్ద లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. సో 4 కండిషన్స్ ఇచ్చారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. మనం ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాడు ఏం చేయాలని చెప్పానండి. ముందు లైన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐ మీన్ హెడ్డింగ్ పెట్టుకోవాలండి, కాలమ్స్ గీసేసుకోవాలి. కాలమ్స్ లైన్స్ ఒకసారి కింద డిస్ప్లే మీద చూద్దాం. ఇదిగోండి, చాలా చిన్నదండి సమ్ కూడా. సో ఐ మీన్ సొల్యూషన్ అండి. ఏంటండి? సొల్యూషన్ పెడుతున్నాము, కాలమ్స్ కొడుతున్నామండి. ఇదొకటి ఇలా కాలమ్స్ కొట్టేసి మినిమం హాఫ్ ఆఫ్ ది వేస్ కొట్టుకుంటే బెస్ట్ అండి. ఐ మీన్ ట్రాన్సాక్షన్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాన్సాక్షన్ రాసుకొని క్లోజ్ చేసుకోవడం బెస్ట్ అంటే అది. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఐ మీన్ ఏం పెట్టామండి, పర్టికులర్స్ ప్లస్ అమౌంట్ అండ్ మైనస్ అమౌంట్. పర్టికులర్స్ ప్లస్ అమౌంట్ మైనస్ అమౌంట్. ఓకేనా? అయితే మనకి నేను ఆల్రెడీ విషయం చెప్పాను ఏంటండి, ఫస్ట్ మన స్టూడెంట్గా మనం ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నోట్ చేసేయాలండి. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్స్ 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, 4 ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ దానికి అది ఏ రిలేటెడ్గా ఉందో ఆ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పేర్లు పెట్టి మనం నోట్ చేస్తామండి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, ఫిక్స్డ్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిట్ బై ద బ్యాంక్, అండ్ క్రెడిట్ కార్డ్ ఫీ చార్జెస్ డెబిట్ బై ద బ్యాంక్, డిస్కౌంట్ బిల్ డిస్కౌంట్ రికార్డ్ ఓన్లీ పాస్బుక్. ఓకేనా? ఇది రిజల్ట్ అండి. ఇది ఏంటండి? ఇది రిజల్ట్. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే మనకి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది. అయితే మీకు దీంట్లో ఒకేలా లేనట్టున్నా చూడండి. చెక్స్ డిపాజిటెడ్ అని చెప్పాడు కదా, మీకు అలాగే రాయాలని రూల్ ఏమీ లేదండి. అక్కడ మనకి అక్కడ చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిట్ బై ద బ్యాంక్ 7,550 కదా. ఇదిగోండి, ఇది ఉంది కదా, అమౌంట్స్ వదిలేస్తామండి. అమౌంట్స్ వదిలేసి డైరెక్ట్గా రాసేస్తాం. మనకు ఆన్సర్ నేను వచ్చేసి చూడండి, చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిట్ బై ద బ్యాంక్ అండి. ఇదిగోండి, చెక్స్ ఫర్ 7,550 ఆర్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ బట్ నాట్ అట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. ఈ అమౌంట్ ఈ ఫర్ 7,550 ఉంది కదండి, ఫర్ 7,550 ఆర్ వదిలేసి చెక్స్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ బట్ నాట్ అట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అని చెప్పి కూడా రాసేసుకోవచ్చు అండి. మనం ఏం ప్రాబ్లం లేదండి అది. అండ్ ఇక్కడ దెర్ వాజ్ ఆల్సో డెబిట్ ఇన్ ద పాస్బుక్ ఆఫ్ 3,500 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్కౌంటెడ్ బిల్ డిస్కౌంటెడ్. అంటే దీని అర్థం ఏంటంటే ఐ మీన్ పాస్బుక్ లో డెబిట్ అయింది 3,500. ఐ మీన్ పాస్బుక్ లో ఓకే, దీని అర్థం ఏంటంటే బిల్ డిస్కౌంటెడ్ అండి. సింపుల్ లాజిక్ అండి, బిల్ డిస్కౌంటెడ్ అండి. డిస్కౌంటెడ్ బిల్ డిస్కౌంటెడ్ అని చెప్పి ఇక్కడ సింపుల్ గా రాసేస్తే సరిపోతుంది. దాని గురించి కూడా చూద్దామండి. ఐ మీన్ పాస్బుక్ లో డెబిట్ అయింది, మనకి ఇక్కడ ఏం చేయాలని చెప్పి అక్కడ వాడు అడుగుతున్నాడు కాబట్టి. సో మనం రిజల్ట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 35,750 ఉంది కదా, అది ఇక్కడ మనం వాడు రాస్తాడు చూడండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని చెప్పి ఇక్కడ వాడు రాస్తాడు. అంటే మనం కూడా రాస్తామండి. 35,750 అని చెప్పి నోట్ చేస్తామండి. 35,750 అని చెప్పి
ఈ అమౌంట్ నోట్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, మన పాయింట్స్లోనే మనం వెళ్దామండి. చూడండి, 250 రూపీస్ చార్జెస్ 250 రూపీస్ చార్జెస్ ఫర్ క్రెడిట్ కార్డ్ ఫీజ్ ఈస్ డెబిటెడ్ బై బ్యాంక్ విచ్ ఇస్ నాట్ రికార్డెడ్ ఇన్ ది క్యాష్ బుక్ అని చెప్పాడండి. ఓకే, దాని అర్థం ఏంటంటే అండి, క్రెడిట్ కార్డ్ ఫీజు ఏదైతే ఉందో పాస్బుక్లోని ఆ అమౌంట్ అనేది రికార్డ్ అయ్యింది, కానీ క్యాష్ బుక్లో రికార్డ్ కాలేదు. ఏంటండి, క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ పాస్బుక్ బ్యాంక్ వాళ్ళు చార్జ్ చేశారు మన దగ్గర సమ్ అమౌంట్ 250 రూపీస్. అది ఎక్కడ రికార్డ్ అయింది, బ్యాంక్ వాళ్ళ బుక్లో రికార్డ్ చేసుకున్నారండి, మన బుక్లో రికార్డ్ చేయలేదండి. దాని అర్థం అది. సో అట్లా మనం ఇక్కడ వర్కింగ్ నోట్ ఉంది కదా, చిన్న వర్కింగ్ నోట్ చేద్దాం. సిబి అండ్ పిబి అండి. ఇది మనకి ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 1 lakh. నేను క్రెడిట్ ఉంది ఇక్కడ ఒక 1 lakh అనేది నేను ఊహించుకుంటున్నానండి. అండ్ ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఫీజెస్ అనేవి బ్యాంక్ వాళ్ళు రికార్డ్ చేశారని చెప్తున్నాడు. అంటే మనకి ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేశారో బ్యాంక్ వాళ్ళు, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు గాను మనకి గాను కొంత ఛార్జ్ అనేది విధించడం జరిగిందండి. అంటే ఆ క్రెడిట్ కార్డు మన సంవత్సరం అంతా వాడుకున్నందుకు, అది మనం జస్ట్ అనుకుందాం, సంవత్సరం అంతా వాడుకున్నందుకు సమ్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు మన దగ్గర నుంచి. అంటే మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారంటే బ్యాంక్ వాళ్ళకి అమౌంట్ కలుపుతారు, ఐ మీన్ పెరుగుతుందా తగ్గుద్దా? బ్యాంక్ వాళ్ళకి పెరుగుతుందండి, మనకేంటవుతుంది, తగ్గిపోద్దండి. అంటే మనకు ఉన్న పాస్బుక్ బ్యాలెన్స్ ఏంటవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో 250 రూపీస్ కదండి కట్ చేసుకున్నాడు, 250 రూపీస్ కూడా ఇక్కడ తగ్గిపోతుందండి, ఇక్కడ తగ్గిపోద్దండి. డెబిట్ కదా, దానికి ఆపోజిట్ అంటే 99,750 ఉంటుందండి. ఇక్కడ ఎంత ఉంటుందండి, ఇక్కడ మీకు అక్కడ డిస్ప్లే మీద కనిపించట్లేదు మళ్ళీ. చూడండి, 1 lakh minus 250 ఉంది కదా, ఐ మీన్ 99,750 అనేది అక్కడ కనిపిస్తుంది అండి అక్కడ. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి క్యాష్ బుక్ లో ఏవి వాల్యూ మారలేదండి, ఏమీ వాల్యూ మారలేదు. అంటే ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. మనం ఏ బుక్ ప్రకారం చేస్తున్నాం అండి, సమ్ అంతా ఈ ప్రకారం చేస్తున్నాం, క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. సో మనం దీని ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామండి, మైనస్ చేస్తాం. అందుకే ఇక్కడ మైనస్ వచ్చిందండి, ఇక్కడ ఎలాగొచ్చింది, మైనస్ వచ్చింది. సో -250 అనేది అక్కడ పాస్ చేసాడండి. ఒకవేళ పాస్బుక్ ప్రకారం చేసాం అనుకోండి, అది ప్లస్ వాల్యూలో వస్తుందండి, అంటే ఇటు సైడ్ వస్తుందండి, ఈ వాల్యూ ఇటు సైడ్ వస్తుంది. సో మనం -250 అనేది అక్కడ నోట్ చేయడం జరిగిందండి. ఓకేనా. అండ్ దీని కండిషన్ అండి, మన క్వశ్చన్లో ఫస్ట్ కండిషన్ గురించి మనం చెప్పుకున్నాం అండి ఇప్పుడు. అంటే ఇది నేను నోట్ చేశాను ఆల్రెడీ, ఓకేనా, ఇది నోటింగ్ అయ్యింది నాది. అండ్ దాని మన సెకండ్ కండిషన్ ఏంటండి, థర్డ్ కండిషన్, చెక్స్ ఫర్ 7,550 are deposited in the bank but not collected by the bank అండి. మనం ఏం చేసామంటే, మనకు వచ్చిన చెక్కులు ఏదైతే రిసీవ్డ్ చెక్స్ ఉన్నాయో, అండి చెక్స్ ఆ 7,550 బ్యాంక్లో డిపాజిట్ చేసామండి. అయితే అది పేమెంట్కి వెళ్ళలేదండి, పేమెంట్కి ఇంకా కలెక్ట్ అవ్వలేదు. మన పేమెంట్, ఐ మీన్ మన అమౌంట్ ఏదైతే రావాల్సి ఉందో రిసీవ్ చేసుకున్న వాళ్ళ అమౌంట్ బ్యాంక్ వాళ్ళు ఇంకా కలెక్ట్ చేయలేదు. సో ఆ సిచ్యువేషన్స్లో, అంటే వసూలుకి పంపిన బ్యాంక్ వాళ్ళు వసూలు కాని చెక్లు అని చెప్పి తెలుగులో ఉంటుందండి ఇది. అంటే చెక్స్ ఏంటి, మనకు వచ్చిన 7,550 మనం ఏం చేస్తాం, బ్యాంక్ పంపించాం, కానీ బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేయలేని సిచ్యువేషన్లో మనం అది ఏ విధంగా పాస్ చేస్తాం. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎన్నో పాయింట్లు ఉందండి, అది ఇక్కడ ఎన్ని అవుతుంది, ఇది ఐ మీన్ సెకండ్ కండిషన్లో వాడు పోస్ట్ చేశాడు, వాడు చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిట్ బై ద బ్యాంక్ అని చెప్పి ఇక్కడ వేస్తాడు. సో మనం దానికి రీజన్ అనేది అప్లై చేద్దాం, రీజన్ ఎందుకు మైనస్ అయింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సి అరేజ్
చూడండి చెక్స్ అనేది మన దగ్గరికి వచ్చాయండి. మన దగ్గరికి వచ్చి మనకు ఆవిడ క్లయింట్ మనకు ఉన్న కస్టమర్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మన చెక్స్ వచ్చాయి. ఎంత వచ్చింది ఆ చెక్ అమౌంట్? 7,550 అమౌంట్ మనకు వచ్చింది. మనకు వచ్చిందంటే మన దగ్గర వాల్యూ ఏమవుతుందండి? పాత వాల్యూకి పెరుగుతుందండి. పాత వాల్యూకి ఏమవుతుంది? పెరుగుతుంది అంటే డెబిట్ మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాం. డెబిట్ అంటే ప్లస్ చేయాలి, డెబిట్ క్రెడిట్ అంటే మైనస్ చేయాలి. ఓకేనా? అలాగే క్రెడిట్ అంటే ప్లస్ చేస్తాం, డెబిట్ అని ఎక్కడైనా వచ్చింది అనుకోండి అది మైనస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి? 107,550. ఇక్కడ మాత్రం 1 lakh అనేది డిస్ప్లే మీద అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ వాల్యూస్ అనేవి ఇక్కడ హైలో ఉంది, ఇక్కడ వాల్యూ లోలో ఉందండి. సో మనం ఈ వాల్యూ ప్రకారం చేస్తున్నాం, సిబి ప్రకారం చేస్తున్నాం కాబట్టి మైనస్ అనేది ఆ వాల్యూ చేస్తాం. ఎంత అమౌంట్ కండి? డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ దిస్ టూ వాల్యూస్ 1,07,550 అండ్ 1 lakh. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ 7,550 అనేది మైనస్ చేయాలి. అదే ఇన్ కేస్ యూ ప్రిపేర్ ఇన్ పాస్బుక్ దెన్ వాల్యూ ఎలా కనిపిస్తుందండి? ప్లస్ లో వేస్తాం 7,550. సి ఇప్పుడు మనకి 7,550 ఉంది కదండి, మనకి అది ఎక్కడ కనిపించిందండి? ఇక్కడ కనిపిస్తుందండి, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో మనం అది కూడా వేసామండి, ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేద్దామండి? నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది కదా, కండిషన్ చూద్దాం. చూడండి, దెర్ వాజ్ ఆల్సో ఫోర్త్ కండిషన్ అండి. There was also a debit in the passbook of 3,500 in respect of a discounted bill dishonored అని చెప్పించాడండి. There was also debit in the passbook 3,500 in respect of discounted bill dishonored. సింపుల్ థింగ్ అండి, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇది చాలా సింపుల్ గానే ఉంది. యాక్చువల్గా మీకు ఈ చాప్టర్ తెలియాలండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెలిస్తే మీకు ఆ కండిషన్ అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే డైరెక్ట్గా ఈఆర్ఎస్ఏ నేర్చుకుంటే మాత్రం కొద్దిగా ఇది పాయింట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే అది కన్ఫ్యూజన్ కూడా లేకుండా మనం ఆల్రెడీ చెప్పేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, వాడు ఏం చెప్పాడండి? మనకి యాక్చువల్గా మన కస్టమర్స్కి సరుకును కొంత అమ్మచ్చండి. సరుకుని సేల్ చేసినప్పుడు ఏంటి అవుతుంది అంటే, మనకి వాడు క్రెడిట్ బేసిస్లో అమ్మినప్పుడు మనకి వాడు చెక్స్ ఇస్తాడండి. అయితే ఆ చెక్స్ ఇచ్చినప్పుడు అండి, ఆ చెక్స్ మన దగ్గర అది సమ్ అనేది అని మనం థింక్ చేసినట్లయితే చూద్దామండి. వర్కింగ్ నోట్ మన కాడ మన దగ్గరికి వచ్చిన బిల్లుని మనం ఏం చేసుకుంటామండి? వచ్చినప్పుడు రాసుకుంటామండి. ఏమని? బిల్లు వచ్చింది 3,500 అని చెప్పి రాసుకుంటామండి. అప్పుడు మన దగ్గర ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి? మనకు వచ్చిన చెక్కును అది 103,500 అనేది ఉంటుందండి. 103,500 ఉంటుందండి. అయితే బ్యాంక్ వాడు బిల్లు కలెక్ట్ చేస్తే ఆ అమౌంట్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది. అయితే మన బ్యాంక్ వాడు ఏం చేశాడంట, ఆ సర్టెన్ డేట్కి వాడు కలెక్ట్ చేయలేకపోయాడండి. వాడు మన బ్యాంక్ వాడు. సో అలాంటప్పుడు మనకి ఇటు సైడ్ మనం వచ్చినట్టు రాసుకున్నాం కదా, అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది ఎక్కువ కనిపిస్తుంది, ఈ వాల్యూ తక్కువ కనిపిస్తుంది అండి. ఓకేనా? అయితే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ 1 lakh అనేది ఏదైతే ఉందో, ఈ 1 lakh అనేది మన ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఇన్ పాస్బుక్ అండి. అయితే మనం ఆల్రెడీ పాస్బుక్ లోనే మనకి చెక్ అనేది వీడికి ఇస్తాం. ఎవరికి ఇస్తామండి? బ్యాంక్ వాడికి ఇస్తామండి. బ్యాంక్ వాడికి ఆల్రెడీ మన చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ చెక్ ఏమవుతుంది అంటే మరలా మనకు రిటర్న్ వచ్చేస్తుంది. మనకు రిటర్న్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ చెక్ని మనం ఉంచుకోకుండా మరలా మన కస్టమర్కి అనేది ఇచ్చేయడం జరుగుతుందండి. మనం ఏం చేస్తామంటే కస్టమర్కి రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ 3,500 చెక్ని నీ బ్యాంక్లోని ఈ చెక్ని డిపాజిట్ చేసాము, కానీ ఆ చెక్ డిపాజిట్ చేసినా మనకి అమౌంట్ లేదని చెప్పి మీకు రిజెక్ట్ చేశారు వాళ్ళు. సో ఆ చెక్ నాకు అవసరం లేదని చెప్పి మనం రిజెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం ప్లస్ చేసాం కదండి ఆ అమౌంట్, ఇక్కడ మనం ప్లస్ చేసాం కదా 3,500ను. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్గా 3,500 తీసేసి ₹1,00,000 ఈక్వల్ చేస్తామండి. అని దీని ప్రకారం మనం ఏమి ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఏమి చూపించట్లేదండి, దీని ప్రకారం చూసుకుంటే చాలు. సో మనకు అలాగైనా చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇక్కడ ఎడిషనల్ వాల్యూ ఉంది కదా, హైలో ఉంది కదండి వాల్యూ, ఇక్కడ ఎక్కువగా వాల్యూ చూపిస్తుంది 1,03,500, ఇక్కడ మైనస్ లో వాల్యూ ఎక్కువ చూపిస్తుంది. సో దీని ప్రకారం చేస్తే మనం ఏం చేయాలండి? ఆ అమౌంట్ ను మైనస్ చేయాలి. దేని ప్రకారం మైనస్ చేస్తాం? క్యాష్ బుక్ ప్రకారం. దీని ప్రకారం చేస్తే
ప్లస్ చేయాలండి ఆ వాల్యూ అనేది పాస్బుక్ ప్రకారం చేస్తే. ఇప్పుడు మనం దీని ప్రకారం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేసామండి, అది ప్లస్ చేస్తున్నామండి, సారీ మైనస్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ -3,500. ఇప్పుడు మనకి ఏంటి డేటా ఇచ్చాడంటే అదంతా కంప్లీట్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ప్లస్ అమౌంట్స్ అన్ని టోటల్ చేస్తామండి. ఎక్కువగా ఉన్నది ఇదే కదా, 30, ఇది 3 కండిషన్లు కట్టినా 35,000 రావట్లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానండి, టోటల్ 35,750 అని చెప్పి నేను రాస్తానండి. దెన్ ఈ 35,000 మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తాం. 35,750 నుంచి ఇక్కడ ఉన్నాయి కదండి, కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఉన్నాయి. అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో 7,550, 250, 3,500 డిడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ అమౌంటే 24,550, సారీ 24,450. ఓకేనండి, ఇది సమ్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సమ్ చూడండి, ఇలిస్ట్రేషన్ 4 అండి. ఇది ఈ సమ్ ఏంటండి, బ్యాంక్ పాస్బుక్ అండి. మనం ఇందాక చేసింది క్యాష్ బుక్ ప్రకారం చేస్తాం, ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ ప్రకారం చెప్తున్నాడండి. ఇలిస్ట్రేషన్ 4లోనే బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ మిస్ బ్రహ్మ ఇండస్ట్రీస్ showed a credit balance of 27,350 on July 31st, 2006. The following differences were found on that date between the cash book and the passbook అని చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే మిస్ బ్రహ్మం ఇండస్ట్రీస్ కి సంబంధించిన పాస్బుక్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అనేది 27,350 రూపీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఎప్పటికీ July 31st, 2006 కన్నా. దాని విలువల్లో డిఫరెన్సెస్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి 4 కండిషన్స్ ఇచ్చాడండి మనం ప్రిపేర్ చేయమని చెప్పి. సో మనం ఏం చేయాలి, 4 కండిషన్స్ ని మనం లైన్స్ ప్రిపేర్ చేయడం, యాడ్ లెస్ చూపించడం అండి. యాడ్ లెస్ చూపించి మనం ఏం చేస్తామండి, 2, 3, 4 ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మన వర్కింగ్ నోట్స్ అన్ని కామన్ అండి. సో మనం ఆ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజ్ దిస్ వన్. ఓకే, క్వశ్చన్ దీంట్లో ఉంది, నెక్స్ట్ పేజ్ లో ఆన్సర్ ఉంది. సో జూమ్ చేద్దాం కొద్దిగా, బెటర్ విజిబిలిటీ. మీరు చూసినట్లయితే సొల్యూషన్ పెట్టాడు. బ్యాంక్ BRS ఆఫ్ మిస్ బ్రహ్మం ఇండస్ట్రీస్ యాజ్ ఆన్ July 31st, 2006 పర్టికులర్స్ ప్లస్ అమౌంట్ అండ్ మైనస్ అమౌంట్ వేసాడండి. ఐ మీన్ కాలమ్స్ ఇక్కడ హెడ్డింగ్ను పర్టికులర్స్ కాలమ్స్ కొట్టేసాడండి ఈ విధంగాను. ఇక్కడ 1, 2, 3, 4, 5 కండిషన్స్ అండి. ఏ 5 కండిషన్స్ అండి, ఇక్కడ ఈ 5 కండిషన్స్ ఉన్నాయి కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ పడతారండి. ఇదండి, ఇది మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 27,350 ఉంది కదా, అంటే దాని ఏంటంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్ అని చెప్పి ఫస్ట్ కండిషన్ లో 27,350 అనేది నోట్ చేస్తాం. ఇక్కడ ఉందండి, ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 5 ఉన్నాయి అనుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్స్ లో 4 కండిషన్స్, ఇక్కడ ఉన్న 27,350 కండిషన్ 5 కండిషన్స్ అండి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఓకే, బ్యాంక్ పాస్బుక్ ఐ మీన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అని చెప్పి 27,350 అనేది ఫస్ట్ కండిషన్ కింద మనము రాసుకున్నట్టు జరుగుతుందండి. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కండిషన్ అండి, 27,350 అండి. ఓకే, అండ్ మీకు ఇంకా మళ్ళీ సేమ్ లాజిక్స్ అండి. ఏమి నెక్స్ట్ అక్కడ ఏంటుందండి, చెక్స్ ఇష్యూడ్ అయ్యింది బిఫోర్ July 31st, 2006. చెక్స్ బిఫోర్ ఐ మీన్ July 31st, 2006 లోపలికి చెక్స్ అనేవి ఇష్యూ చేసాం. మనం ఎవరికి మనం ఎవరికైతే డ్యూ ఉన్నామో వాళ్ళకి చెక్స్ ఇష్యూ చేసాం 19,000. అయితే ఆ 19,000 రూపీస్ చెక్ అనేది ఇంకా వాడు కలెక్ట్ చేసుకోలేదు. మనం ఎవరికైతే సమ్ ఎక్స్ అనే పర్సన్ కి మనకి చెక్ ఇచ్చేసామో వాడు ఆ 31st July 2006 నాటికి చెక్ పేమెంట్ కలెక్ట్ చేసుకోలేదు. సో దెన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకునేసరికి చూడండి, ఇక్కడ మనం రాద్దామండి. మనం రాద్దాం, ది క్యాష్ బుక్, పాస్బుక్. ఓకే, డెబిట్ బ్యాలెన్స్ 1 lakh అండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ అండి. నేను ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నాను.
క్రెడిట్ 1 lakh అండి. ఓకే, అండ్ దెన్ చెక్స్ ఇష్యూ అయ్యాయి కదా. చెక్స్ ఇష్యూ మీన్స్ కస్టమర్ చెక్స్ ఇష్యూ చేశాడండి, మనకి బ్యాంక్ తెలియదు, అది మనకి బ్యాంక్ తెలియదు చెక్స్ ఇష్యూ చేశాడని. సో చెక్స్ ఇష్యూ చేశాడంటే ఆ చెక్స్ ఏమవుతాయి, ఇక్కడ బయటికి వెళ్ళిపోతున్నాయి. బయటికి వెళ్ళిపోతే ఏంటంటే ఆటోమేటిక్ డైరెక్షన్ గా డెబిట్ కి క్రెడిట్ అవుతుంది -19,000. సో నెట్ రిజల్ట్ ఎంత వస్తుందండి, 81,000 ఇక్కడ ఉంటుంది. ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఏమీ తెలియదు కాబట్టి మన దగ్గర ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుందండి, 1 lakh ఉంటుందండి. సో మనం క్యాష్ బుక్ ప్రకారం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. క్యాష్ బుక్ లో తక్కువ కనిపిస్తుంది వాల్యూ అండ్ పాస్బుక్ లో ఎక్కువగా కనిపిస్తుంది వాల్యూ. సో క్యాష్ బుక్ ప్రకారం మనం రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్లస్ చేస్తాము, అండ్ పాస్బుక్ ప్రకారం చేస్తున్నప్పుడు ఏం చేస్తామండి, మైనస్ చేస్తామండి. ఏం చేస్తాం, మైనస్ చేస్తామండి. సో మనం లెక్క చేసేది దేని ప్రకారం అండి, పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం. సో ఆ వాల్యూ మనం ఏం చేయాలండి, మైనస్ చేయాలి. సో ఇదిగోండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి ఆ కండిషన్ ప్లస్ చేస్తాడు, మైనస్ చేసాడండి. ఓకేనా, అండ్ రిమైనింగ్ కండిషన్ మనం అబ్జర్వ్ చేద్దామండి. నా ప్రీవియస్ పేజ్లో కదా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, 2 checks of 5,000, 3,500 were 2 checks of 5,000 and 3,500 were deposited into bank on July 31st, but the bank gives credit for the same in August అని చెప్తున్నాడండి. మనం ఏం చేసామండి, 2 checks అనేవి డిపాజిట్ చేసామండి. అంటే ఏంటంటే మనకి వచ్చిన రిసీవబుల్ చెక్స్ ఏవైతే ఉన్నాయో, చెక్ నెంబర్ 1, చెక్ నెంబర్ 2, 5,000, 3,500 అని మనము బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. ఓకేనా, అంటే మన దగ్గర వచ్చినట్టు రాసుకొని రిసీవబుల్ చెక్స్ కింద రాసుకొని మనం డిపాజిట్ చేసాం. కానీ అది జూలై 31st కి మనకి అమౌంట్ అనేది బ్యాంక్ లో యాడ్ అవ్వలేదండి. ఇప్పుడు యాడ్ అయిందండి, బ్యాంక్ గివ్స్ ద క్రెడిట్ ఫర్ ద సేమ్ ఇన్ ఆగస్ట్. అంటే ఆ అమౌంట్ కి ఆగస్ట్ లో అనేది మనకి క్రెడిట్ అయిందని అర్థం. కానీ మనం ప్రిపేర్ చేసే అకౌంట్ కి ఎప్పుడు క్లోజింగ్ అండి, క్లోజింగ్ ఆఫ్ ది డేట్ జూలై 31st. దానికి బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, అది ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి. సో దిస్ కండిషన్, దిస్ వన్, సెకండ్ కండిషన్స్ మనం ఆల్రెడీ ఇవన్నీ ఇవన్నీ కూడా నేను రాసేనని చెప్పి ట్రీట్ చేసుకుంటున్నానండి. సో సెకండ్ కండిషన్ ఏంటి, చెక్స్ ఇది అయిపోయింది. థర్డ్ కండిషన్ అండి, చెక్స్ డిపాజిట్ బట్ క్రెడిట్ బై ద బ్యాంక్ ఆగస్ట్ అని చెప్పి ఉంది కదా. దానికి రీజన్ ఏ విధంగా అప్లై అవుతుంది, మనకు మరలా మామూలుగానండి. ఓకేనా, మరలా సేమ్ అప్లై చేద్దాం. ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉంచి మిగతా రిమైనింగ్ కంటెంట్ ని మనం అరేంజ్ చేసేద్దాం. చెక్స్ వచ్చాయి అని చెప్తున్నాడండి, మనకి ఏంటండి, చెక్స్ వచ్చాయి మీకు అని చెప్పాడండి. చెక్స్ ఎలాగొచ్చాయండి, చెక్స్ వచ్చాయంటే మన అమౌంట్స్ ఏమవుతాయి, పెరుగుతాయండి. మన చెక్స్ వచ్చాయంటే ఏమవుతాయండి, పెరుగుతాయి. ఎంత చెక్స్ వచ్చాయండి, ఒక చెక్ 5,000 వచ్చిందండి, ఒక చెక్ వచ్చి 3,500 వచ్చిందండి. అంటే మన వాల్యూ 8,500 పెరుగుతుంది. అంటే పాత వాల్యూ 1,08,500, టోటల్ వాల్యూ 108,500 అవుతుందండి. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అపీరింగ్ ఎలాగుంది, 108,500. కానీ మనకి డేట్ 31st July 2006 కి మనకి ఆ అమౌంట్ అనేది కలెక్ట్ కాలేదండి. ఆ అమౌంట్ కలెక్ట్ అవ్వలేదు. సో ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఎటువంటిది కూడా మనకి ఇక్కడ ఏమి ఎఫెక్ట్ ఉండదు. సో ఆ వాల్యూలో 1 lakh అనేది ఇక్కడ కనిపిస్తుందండి. సో ఈ 108,500 1 lakh కంపేర్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, ఒక వాల్యూస్ తక్కువగా కనిపిస్తుంది. సో దీని ప్రకారం లెక్క ప్రాబ్లం చేస్తే, మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తే మైనస్ చేయాలండి. ఏ అమౌంట్ చేయాలండి, డిఫరెన్స్ అమౌంట్. దీనికి ఉన్న డిఫరెన్స్ అమౌంట్ 8,500 మైనస్ చేస్తాం. అయితే దీని ప్రకారం చేస్తే ఏం చేయాలి, ప్లస్ చేయాలి 8,500. సో మనం దీని ప్రకారమే కదండి చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది పీబీ. మనకి 8,500 ప్లస్ చేస్తామండి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కండిషన్. ఇది వాల్యూస్ 2 చెక్లు వచ్చాయి, వేసాం. ఈ విధంగా వాల్యూస్ కనిపిస్తుంది. మనం ఈ ప్రకారం చేస్తున్నాం కాబట్టి
ఈ ప్రకారం చేస్తున్నాం కాబట్టి 8500 మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి దాంట్లోని కండిషన్ అప్లై చేసినట్లయితే మీకు 8500 ఇక్కడ డిస్ప్లే ఇక్కడ కనిపిస్తుందండి. కనిపిస్తుందండి, ఇక్కడ కనిపిస్తుంది చూసినట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి, నెక్స్ట్ కండిషన్ చూద్దామండి మనం. ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై బ్యాంక్. దాని అర్థం ఏంటంటే బ్యాంక్ ప్రీమియం మనకి కస్టమర్కి ఏదైతే ప్రీమియం ఉందో కొన్ని పేమెంట్స్ కొన్ని రిసిప్ట్స్ కస్టమర్ తెలియకుండా బ్యాంక్ వారు కలెక్ట్ చేయొచ్చండి, కొన్ని పేమెంట్స్ కూడా జరపవచ్చండి. అయితే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పేడ్ మీన్స్ ఏంటండి, ఎక్స్పెన్స్ అండి. పేడ్ మీన్స్ ఏంటి, ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏంటి, మన బ్యాంక్ లో మనం ఉన్న అమౌంట్ లోని సమ్ అమౌంట్ అనేది లూజ్ అవుతున్నాం అంటే బ్యాంక్ వాడు మన అమౌంట్ ని సమ్ అమౌంట్ డిడక్ట్ చేసి ఆ అమౌంట్ అనేది దేనికో పే చేస్తున్నాడండి. అది ఇక్కడ వాడు ఇన్సూరెన్స్ ప్రీమియం చెప్పాడు. ఇన్ కేస్ అది రెంట్ అవ్వచ్చండి, లేకపోతే ఏం షేర్స్ పర్చేసింగ్ మంత్లీ షేర్స్ పర్చేసింగ్ అవ్వచ్చండి, లేకపోతే సమ్ మనం ఏమైనా పర్చేస్ చేసిన ఐటమ్స్ మన ఏటీఎం కార్డ్ స్వైప్ చేస్తాం కదా అది అవ్వచ్చండి. ఎనీథింగ్ ఏదైనా పేమెంట్ అనేది వచ్చినట్లయితే అక్కడ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసరికి మనం దానికి కూడా రీజన్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండి. దానికి కూడా రీజన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సి దిస్ వన్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ నుంచి మళ్ళీ ఎరేజ్ చేసేద్దాం పాత్ వాల్యూస్ అని. నేను కూడా పెద్ద తీసుకోవడం బెస్ట్ ఎరేజ్. ఓకే. అండ్ దెన్ సి చూడండి, డెబిట్ బ్యాలెన్స్ కదా ఈఆర్. అండ్ మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ పేడ్ ప్రీమియం బై బ్యాంక్ అని చెప్పాడు. మనకి అది ఏం చెప్పాడు ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ అనేది మనకి చూపించచ్చండి మనం. సో మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై ద బ్యాంక్, ఆల్రెడీ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మన ప్రీమియం డెబిట్ చేసాడు అంటున్నారు కదా, సో మనం డెబిటే చేద్దామండి. ఎంత చేసాడండి ప్రీమియం 5000 అని చెప్పాడు. క్లియర్గా చెప్పాడు, వాడే చెప్పాడు 5000. సో మనకి ఆ అమౌంట్ ఏంటి అవుతుందండి, మనకి 5000 అమౌంట్ ఏంటి అవుతుందండి అక్కడ అమౌంట్ అది మీకు ఆల్రెడీ చెప్పాను. క్రెడిట్ డెబిట్ అంటే మైనస్, డెబిట్ క్రెడిట్ అన్న మైనస్ అండి, డెబిట్ ప్లస్ క్రెడిట్ ప్లస్ సేమ్ రిజల్ట్ అండి. 1 lakh minus 5000 ఈక్వల్ టు 95,000 అనేది అక్కడ రిజల్ట్ కనిపిస్తుంది. ప్రీమియం కలెక్ట్ చేసుకున్నాడు, ప్రీమియం ఏ విధంగా ఎఫెక్ట్ ఉందని చెప్పి వీడికి తెలియదు అండి, కస్టమర్ తెలియదు. సో ఇక్కడ ఎలాగ ఉంటుంది 1 lakh రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని వాల్యూ ప్రకారం క్యాష్ బుక్ ప్రకారం చూసినట్లయితే 1 lakh అనేది ఎక్కువగా కనిపిస్తుంది వాల్యూ. పాస్బుక్ లో ఎలా కనిపిస్తుంది 95,000 అనేది తక్కువగా కనిపిస్తుంది అండి. సో క్యాష్ బుక్ ప్రకారం మనం చేసినట్లయితే ప్రాబ్లమ్ ని ఆ వాల్యూ డిఫరెన్స్ ఏదైతే ఉందో 5,000 మైనస్ చేయాలి. అదే కనుక పాస్బుక్ ప్రకారం మనం ప్రాబ్లం చేసినట్లయితే ఆ వాల్యూ డిఫరెన్స్ అమౌంట్ మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలండి. ఆ వాల్యూ ఏం చేయాలి, ప్లస్ 5,000 అనేది చేస్తామండి, ప్లస్ 5,000 అనేది చేస్తాం. ఓకేనా. సి పాస్బుక్ ప్రకారం చేస్తున్నాడు కాబట్టి 5,000 అనేది ప్లస్ చేసాడు. ఓకేనా. పాస్బుక్ ప్రకారం చేస్తున్నాడు కాబట్టి ఆ వాల్యూ ఏం చేశాడు, ప్లస్ అమౌంట్ అనేది చేయడం జరిగిందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి, ఇంకొక లాజిక్ ఉంది చూడండి. 2,000 రాంగ్లీ డెబిటెడ్ టు ద ఫర్మ్ అకౌంట్ బై ద బ్యాంక్ అని చెప్తున్నాడు అండి. చాలా జనరలైజ్డ్ గా ఆలోచించవచ్చండి. ఇది ఎక్కడ రాంగ్ గా చేశాడండి, 2,000 రాంగ్లీ డెబిటెడ్ టు ద ఫర్మ్ అకౌంట్ బై ద బ్యాంక్. బ్యాంక్ రాంగ్ గా డెబిట్ చేసిందండి. మనం డైరెక్ట్ గా ఆన్సర్ వెళ్ళొచ్చండి. ఇది చెప్పుకోవాలంటే చాలా పెద్ద ట్రాన్సాక్షన్, 3 ట్రాన్సాక్షన్స్ బట్టి కూడా మనం ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. అయితే ఈ 3 points ఎక్స్ప్లెనేషన్ అనేది నేను పార్ట్ 3 or 2 లో అనుకుంటానండి. రూల్స్ లోని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీకు క్లియర్ గా కావాలంటే ఆ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ డైరెక్ట్ గానే నేను ఇక్కడ నేను చెప్తున్నానండి. ఓకేనా. సి మనకి 2,000 అనేది రాంగ్లీ డెబిట్ చేసాడండి. ఎక్కడ చేసాడండి రాంగ్ డెబిట్ అనేది, బ్యాంక్ లో చేసాడండి. ఎక్కడ చేసాడండి, రాంగ్ డెబిట్ అనేది బ్యాంక్ లో చేసాడండి. రాంగ్ డెబిట్ అనేది ఎక్కడ జరిగిందండి, బ్యాంక్ లో జరిగింది. ఎంత జరిగిందండి, 2,000. సింపుల్ లాజిక్ అండి. రాంగ్ డెబిట్ మనం అలాగే రాద్దాం, డెబిట్ రాంగ్ ఎంత 2,000. సో అయిపోయింది. మనకి ఇంత పెద్ద లాజిక్ ఏమైనా అబ్జర్వ్ చేయట్లేదు. డెబిట్ చేసాడంటే మనకి ఆటోమేటిక్గా 98 వస్తుందండి. పెద్ద చాలా పెద్దది చెప్పాను అక్కడ లాజిక్ నేను.
ఐ మీన్ రీజన్ కావాలి నాకు ఇంకా క్లియర్గా కావాలంటే రూల్స్ చూసుకోవడం బెటర్. ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ కావాలంటే ఇంకా క్రెడిట్ చేశారు ఐ మీన్ డెబిట్ చేశారు 2000 ఇక్కడ మనం డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నాం అంతే. ఇంకా ఇక్కడ ఎఫెక్ట్ ఏమి ఉండదండి, ఇక్కడ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో క్యాష్ బుక్ ప్రకారం మనం చూసినట్లయితే 1 lakh అనేది ఎక్కువగా ఉంది, ఇక్కడ ఏమో తక్కువగా ఉంది. సో దీని ప్రకారం చేస్తే వాల్యూ డిఫరెన్స్ అమౌంట్ 2000 ఉంది కదండి 1 lakh. దీనికి ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దీనికి కూడా మనం -2000 చేయాలి. ఇక్కడ చేస్తే +2000 అనేది ప్లస్ 2000 అనేది చేయడం జరుగుతుందండి. ప్లస్ 2000 అనేది చేయడం జరుగుతుంది. సో మనం దేని ప్రకారం చేస్తున్నామండి, దీని ప్రకారం చేస్తున్నాం లెక్క. ఇందాక ప్రాబ్లం క్యాష్ బుక్ ఇదండి. ఇప్పుడు మనం పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రకారం చూసుకుంటాం 2000. సో ఆ వాల్యూ మనం ఏం చేస్తామండి 2000 అని చెప్పి రాస్తామండి ఇక్కడ. సో మనం మామూలుగా ఇంకా క్లియర్ చేద్దాం. చూడండి లెక్కని. ఇది కూడా అయిపోయిందండి. అంటే మనం రాంగ్లీ డెబిటెడ్ బై ద బ్యాంక్ అని చెప్పి ఉంది కదా, రాంగ్లీ డెబిటెడ్ బై ద బ్యాంక్ అని చెప్పి ఇది కూడా రాసినట్టే. ఐ మీన్ ఇది కూడా రాస్తామండి. ఇందాక హైలైట్ చేయలేనప్పుడు కూడా రాస్తాం. సో మనం 2000 రూపీస్ రాస్తామండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఎక్కువ ఎక్కడ వాల్యూస్ ఉన్నాయి సైడ్ చూసినట్లయితే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయండి. 4 transactions ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉందండి, ఓన్లీ 1 transaction మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ వాల్యూ ఎక్కడ ఉంది కాబట్టి టోటల్ చేస్తామండి. టోటల్ చేస్తే ఎంత వచ్చిందండి 42,850 అనేది వచ్చిందండి. ఇది ఏం చేస్తాం, మరలా ఇక్కడికి తీసుకొస్తామండి. ఈ మైనస్ వాల్యూస్కి ఐ మీన్ ఆ కాలం తీసుకొచ్చి 42,850 -19,000 అండి చేస్తే ఈ రిజల్ట్ వస్తుందండి. ఏ రిజల్ట్ అండి 23,850 అనేది కనిపిస్తుందండి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ మనం ఏం పేరు పెట్టాలండి, చూడండి వచ్చిన పేరుకి ఏం పెడతాం, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే నగదు పుస్తకం ప్రకారము నిల్వ, నగదు పుస్తకం ప్రకారం డెబిట్ నిల్వ అని చెప్పి రాసుకుంటాం. ఈ 2 ప్రాబ్లమ్స్ క్లియర్గా చెప్పానండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోస్లోని నేను ఓవర్ డ్రాఫ్ట్స్ మీద ఐ మీన్ సిబిఓడి అంటే క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ మీద సింప్లైజ్డ్ ప్రాబ్లం చెప్పుకొచ్చాను. దీని తర్వాత ఏం చెప్తానంటే డెప్త్ కేసెస్ కూడా చెప్పుకోవచ్చండి. ఇంచుమించు ఒక నియర్లీ 8 to 9 వీడియోస్ చేస్తానండి. ఓకేనా. ఓకే బాయ్.